ఏపీలో బీపచ్చం సృష్టించిన మోంతా తెలంగాణను భయపెడుతుంది. దిశను మార్చుకుని తెలంగాణలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రానున్న 12 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక జారీ చేశారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం భద్రాచలానికి ఉత్తరంగా 120 కిలోమీటర్లు, అలాగే ఖమ్మంకు ఉత్తర ఈశాన్యంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని మల్కాన్గిరికి పశ్చిమ వాయువ్యంగా 130 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. ఇక 6 గంటలుగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని చెప్పారు. ఈ ప్రభావంతో తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేశారు అధికారులు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, జలాశయాల వద్ద నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖను సూచించారు. జలాశయాల నుంచి నీరు విడుదల చేసే ముందు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. గేట్లు తర్వాత రోడ్ల మీద వస్తున్నటువంటి వాటర్ ఫ్లడ్ సిస్టంలో చేశారు. వర్షం విజువల్స్ అన్నట్టు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను రంగంలోకి దించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. Gracias.